ఈ పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం ₹2 పెంపు నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి. వినియోగదారులపైన ప్రభావం ఉండదు, కంపెనీలే భారాన్ని మోస్తాయన్న కేంద్రం. ట్రంప్ నిర్ణయాలతో గ్లోబల్ మార్కెట్లలో క్షీణించిన ముడి చమురు ధరలు. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పైన ₹2 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నేటి నుంచి అమల్లోకి రానున్నది. ఈ సుంకం ద్వారా రిటైల్ మార్కెట్ లో ఎటువంటి పెంపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. కంపెనీలు ఆ భారాన్ని మోస్తాయని వెల్లడించింది. ఇది ఎంత గమ్మత్తు కాకపోతే కంపెనీలు ఎట్లా భారాన్ని మోస్తాయి? ఈ 50 కిలోల బత్త మన నెత్తి మీద పెట్టి నీకు బరువు కాదు, నువ్వు బరువు కాదు అనుకో అన్నట్టున్నది. ఇలా ఆ కంపెనీలు ఈ పెంచిన ధరల భారాన్ని ఎట్లా భరిస్తాయి? ఖచ్చితంగా అది సామాన్యుడిపైనే ఉంటది. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ సుంకం ₹2 పెంచారు. గ్యాస్ సిలిండర్ పైన కూడా ₹2 పెంచారు, ₹50 పెంచారు. ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా పెంచలేదేమో అనుకున్నాం. మళ్ళా ఎట్లనో యాదికొచ్చినట్టున్నది. మొత్తం పెట్రోల్ డీజిల్ ఎలక్షన్లు ఉన్నప్పుడు తగ్గించుడు, ఎలక్షన్లు అయిపోయిన పెంచుడు బీజేపీకి ఉన్నటువంటి అలవాటు. ఇంకెందుకు వేస్తలేరా అని చెప్పి చూసినాం కానీ మర్చిపోయిందేమో అనుకున్నాం. లేదు, నిజంగానే వాళ్ళకు ఒక 400 పైచీలకు ఎంపీ స్థానాలు కనుక వచ్చి ఉంటే ఎంబడే వేస్తారు. సాగు తప్పి కన్ను నొట్టపోయినట్టు ప్రజలు తీర్పిచ్చేసరికి జరంత టైం తీసుకున్నారు. కానీ పెంచుడు అయితే పెంచారు. మధ్యతరగతి కుటుంబాలను నడ్డీలో పెట్టేంత పనిచేసారు. ₹50 పెంచారు. అది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఉజ్వల్ పథకంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా ₹50 పెంచారు. ₹800 ఉంటే ₹850 దాకా అయింది. ఇది 500 ఉండే కదా, దీనికి అది ₹550 దాకా అయింది ఉజ్వల్ పథకంలో. ఇది మొత్తంగా మధ్యతరగతి కుటుంబాలను నడ్డీలో కొట్టినంత పని చేసారు బీజేపీ పార్టీ. ఇంకెందుకు వేస్తలేరు అనుకున్నా పెంచలే వేసారు. మళ్ళా పెంచుకుంటా ఈ భారాన్ని కంపెనీలు మోస్తాయి అన్నారు. అసలు ఇప్పటికిప్పుడు పెంచాల్సినంత అవసరం ఏమన్నది? ఏమన్నా బయట దేశాలలో ఏమన్నా ఈ యుద్ధాలు జరుగుతున్నాయా? లేదంటే ముడి చమురు నిల్వల గురించి ఏమన్నా కొట్లాట జరుగుతున్నదా? ఏం లేదు కదా. సడన్ గా పెంచేసే బీజేపీ స్పెషాలిటీ. ఏది ట్రంప్ దెబ్బకు స్టాక్ డమాల్, భారత ఈక్విటీ మార్కెట్ క్రాష్. సెన్సెక్స్ 2627 పాయింట్లు, నిఫ్టీ 742 పాయింట్లు పతనం. 10 నెలల్లోనే అత్యంత చిత్త సెషన్ గా రికార్డు. ప్రపంచ మార్కెట్ల పైన ట్రంప్ సుంకాల ఎఫెక్ట్. బండపై బాధలు. వంట గ్యాస్ సిలిండర్ ధర ₹50 పెంపు నేటి నుంచి అమల్లోకి. ఉజ్వల్ పథకం వినియోగదారులకు కూడా ఇది వర్తిస్తుంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి ప్రకటన. వంట గ్యాస్ సిలిండర్ ధరను ₹50 పెంచుతూ కేంద్రం ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసింది. పెరిగిన ధరలు ఇయాటి నుంచి అమల్లోకి వస్తాయట. ఆ ముద్ర కూడా చెప్పుకొచ్చిండు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఈ పెంపు ఉజ్వల్ స్కీమ్, వాళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన దాంట్లో ఫ్రీగా అంటే ఆ ఉజ్వల్ పథకంలో ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ల పైన కూడా ₹50 పెంచారు. ఈ మిల్లర్లు సిండికేట్ మొదట్లో ధర పెంచి క్రమంగా తగ్గింపు. ధాన్యం కొనుగోలులో వ్యాపారుల ఇష్టారాజ్యం. 2700 నుంచి 2300కి వర్షాలకు భయపడి అమ్ముకుంటున్న అన్నదాతలు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక మిల్లర్ల దోపిడీ. ఇది రైస్ మిల్లర్లు చూడు సిండికేట్ అయిపోయారు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యి యాసంగిలో సన్న బియ్యాన్ని ముందు అధిక ధరలకు కొనుగోలు చేసిన మిల్లర్లు రైతులు పెద్ద ఎత్తున అమ్మేందుకు రావడంతో ఒక్కసారిగా ధరలు తగ్గించారు. అందరూ సిండికేట్ అయ్యారు. వారి కింద రైతుల నుంచి 2700 కొంటే ఇప్పుడు 2300కే కొనుగోలు చేస్తున్నారు. ఒక పక్క వానలు పడతాయి, ఒక పక్క గాలి వారాలు, పంటలు నేల కొరుగుతున్నాయి. ఇక ఎట్లా అని చెప్పేసి రైతులు ఎట్లా చేసి అమ్ముకుంటారు అని చెప్పి రేట్ తగ్గించారు. అందరూ సిండికేట్ అయిపోయి 2300కే చూడు. దాంట్లో ధాన్యం పచ్చిగున్నదని, తేమ ఆశించినంత మేర లేదని సాగులు చెప్తూ రోజు రోజుకు ధరలో కోతలు పెడితే ఇవాళ 2300 పడిపోయింది. ఓ దిక్కు కొనుగోలు కేంద్రాలు లేవు, ఇంకో దిక్కు వర్షాలు ఉమ్మోపోయినాయి. దాంతో రైతులు ఏం చేసిండు, ఎంతకు కొంతకు అమ్ముకుందామని చెప్పేసి అమ్ముకునే ఆలోచన వచ్చేసరికి వీళ్ళంతా సిండికేట్ అయ్యి 2700 ఉన్నటువంటి రేటును 2300కు తగ్గించేసారు. విద్యార్థులపైన కేసుల ఉపసంహరణ. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. 400 ఎకరాల మినహా క్యాంపస్ నుంచి పోలీసులు వెనక్కి. ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నందున సర్వేకు అనుమతించము. లీగల్ ఇబ్బందుల వల్లే వర్సిటీకి దూరంగా మంత్రుల బృందం.
విద్యార్థుల సూచనలు సలహాలు వినడానికి సిద్ధం. సబ్ కమిటీ మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోలీసు బలగాలను విత్డ్రా చేస్తున్నట్టు వర్సిటీ వీసీకి లేఖ. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఎస్సీ విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. నిన్న ఆయన ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు జరిగితే దాంట్లో కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మీనాక్షి నటరాజన్ కూడా ఆ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థుల విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘాలు, పౌర సంఘాల ప్రతినిధులు అందరి ఆలోచన మేరకు వాళ్ళ పైన పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలను కూడా వెనక్కి తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి దాంట్లో సర్వేకి మేము అనుమతించము అని చెప్పేసి కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇది 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూమిలో నష్టం అంచనా, జీవ వైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైనటువంటి అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే వాటిని నెరవేర్చకపోవడంతో విద్యార్థి జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు ధర్నాలు చేసిరు. ఇక దీనిపైన పూర్తిగా సుప్రీంకోర్టు ఆదేశం వరకు పోలీసుల పహారా తప్పనిసరి అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు. ఇక 2 లక్షల మంది ఏ ఇంజనీర్లను తయారు చేస్తారు. మంత్రి శ్రీధర్ బాబు కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ప్రతినిధులతో భేటీ. ఇక సాదా బైరాలకు మార్గం సుగమం. భూభారతి అమలైతే 9 లక్షల కుటుంబాలకు ఊరట. పెండింగ్ అప్లికేషన్లకు కలగనున్న మోక్షం. 6 ఏళ్లుగా దరఖాస్తుల ఎదురు చూపులు. అప్పట్లో పరిష్కార మార్గాలు లేకనే కోర్టు కేసులు. ఇప్పుడు అలాంటి సమస్య తలెత్తదంటున్న నిపుణులు. ఇది కోసమే భూభారతి కావాలని ప్రజా ప్రభుత్వం పట్టుబట్టింది. ఏంటి సాదా బైరామ భూభారతి అమలైతే 9 లక్షల కుటుంబాలకు మార్గం సుగమమైతుంది. మొత్తం కోర్టుల చుట్టూ తిరిగిళ్ళు ఈ ధరని తెచ్చి మొత్తం రైతుల భూములన్నీ కూడా కోల్పోయారు. అసలు దానికోసమే భూభారతిని పట్టుకొచ్చారు. 6 ఏళ్ళుగా దరఖాస్తుదారులు ఎదురు చూస్తా ఉన్నారు. అప్పట్లోపల దానికి సొల్యూషన్ దొరకక కోర్టుకు పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి సమస్య ఉండదని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు. ఎస్ఐబిలో ఎస్ఓటీని నెలకొల్పింది ఆయనే. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన లక్ష్యంగా వరకు. హైకోర్టులో పోలీసుల కౌంటర్ దాఖలు. కంచగచ్చిబౌలి భూములపైన కౌంటర్ దాఖలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఏసీకి హైకోర్టు ఆదేశం. ఏఐ ఫోటోలు వీడియోల ఇష్యూలో మల్లె కృష్ణకు పోలీసుల నోటీసులు. మొత్తం ఈ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో కూడా విద్యార్థుల కంటే ఎక్కువ బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా ఇన్వాల్వ్ అయ్యి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి ఎక్కడో ఉన్నటువంటి అక్కడ ఏదో విధ్వంసం జరుగుతున్నట్టు మొత్తం జీవ వైవిధ్యాన్ని సమతుల్యతను దెబ్బతీసినట్టుగా మొత్తం ఏఐ ఫోటోలు క్రియేట్ చేస్తే ముఖ్యమంత్రి వాటి పైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఏసీకి హైకోర్టు సూచించడం జరిగింది. మొత్తం ఏఐ ఫోటోలు వీడియోల ఇష్యూలో కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎవరైతే చూస్తున్నారో మల్లె కృష్ణకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేస్తున్నదంతా దొంగ పని. ఆ ఫోటోలు ఎక్కడో విజయవాడలో జింకలు దుప్పులు తిరిగితే, ఏదైనా నేషనల్ హైవేలో జింకలు దుప్పులు తిరిగితే వాటిని పట్టుకొచ్చి మొత్తం తల్లి బిడ్డలు వేరు చేసిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ బుద్వేలకు సంబంధించి, నియోపోలిస్ సంబంధించి, కోకపేట భూములకు సంబంధించి, మల్లన్న సాగర్ బాధితులకు సంబంధించి మొత్తము అక్కడ జీవ సమతుల్యతను దెబ్బతీస్తే అది తప్పు కాదు. ఈ కేటీఆర్ బహిరంగ లేఖలు రాస్తున్నాడు. ఎవరికి? ఈ ఫామ్ హౌస్ పేరుతోటి లక్షల చెట్లను నరికితే ఎట్లాంటి తప్పు లేదు. మల్లన్న సాగర్ పేరుతోటి రైతులు ఊర్లో ఖాళీ చేయిస్తే తప్పు లేదు. నియోపోలిస్ ఇక్కడ మన ఇది చెరువు, హిమాసాగర్ చెరువు, ఈ మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అడవుల్ని మొత్తం నాశనం చేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేపి 50 ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఇచ్చి, అప్పుడు మూగజీవాలు గుర్తుకు రాలేదు, అప్పుడు నెమలు గుర్తుకు రాలేదు, జింకలు గుర్తుకు రాలేదు, పర్యావరణం గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఏ ఫోటోలు మొత్తం ఏ వీడియోలతోటి సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే పోలీసులు ఊరుకుంటారా? వాళ్ళకి నోటీసులు ఇచ్చారు.
మీరే నిజమైన అందులు దివ్యాంగులను కోర్టులో చుట్టూ తిప్పిస్తారా? అధికారుల తీర్పైన హైకోర్టు సీరియస్. దిల్సుఖ్నగర్ పేరుల కేసు పైన నేడు తీర్పు. ఈ ఆర్టీసీలో సమ్మె సైరన్. యాజమాన్యం జేఏసీ మధ్య చర్చలు విఫలం. వచ్చే నెల 7 నుంచి విధుల బహిష్కరణ. మేనేజ్మెంట్ కార్మిక శాఖకు నోటీసులు అందజేత. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కార్మికులకు ఇచ్చినటువంటి హామీల పైన వాళ్ళు ఈ నెల 6వ తారీఖు అంటే ఇవాటి నుంచి వాళ్ళు సమ్మెలోకి దిగబోతా ఉన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళ సమ్మెకు దిగడం జరిగింది. ప్రభుత్వం ముందు కొన్ని చర్చలు పెట్టడం జరిగింది వాళ్ళకు పిఆర్సీలకు సంబంధించి. వాటిని తొందరగా సాల్వ్ చేయాలి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక సివిల్ కేసును క్రిమినల్ గా మారుస్తారా? ఇది చట్టబద్ధ పాలనను విచ్ఛిన్నం చేయడమే. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే నష్టపరిహారం చెల్లించాలి. యూపీ పోలీసుల తీరుపైన సుప్రీంకోర్టు ఆగ్రహం. 2 వారాల్లో స్పందన దాఖలు చేయాలని నోటీసులు. 7 ఎమ్మెల్సీల ప్రమాణం. మండలి ఛాంబర్ లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో. టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి బాధ్యతలు. పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. 3000 బస్సులు ఇవ్వండి 27న నిర్వహించే సభ కోసం. ఆర్టీసీ ఎండీకి గులాబీ నేతల రిక్వెస్ట్. 8 కోట్ల చెక్ అందజేత. ఇక వాళ్ళు వరంగల్ సభ పెట్టిగా దానికి బస్సులు కావాలని. ఇక బనకచెర్ల పైన నిజాలు దాస్తున్న ఏపీ. పర్మిషన్ లేకుండా కడుతున్నారని తెలంగాణ అధికారుల అభ్యంతరం. ఇంకా డిపిఆర్ తయారు చేయలేదని ఏపీ అధికారుల రిప్లై. బోర్డు సెక్రటరీ అజగేషన్ వేధింపుల పైన కమిటీ ఏర్పాటు. 15 కోట్లతో పెద్దవాగు రిపేర్ కు నిర్ణయం. జిఆర్ఎంబి భేటీలో ప్రాజెక్టు పైనే వాడివేడి చర్చ. ఇక మీనాక్షి పైన గుర్రు. ఆమె తీరుపై పార్టీ సీనియర్ల అభ్యంతరం. లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ అసహనం. హెచ్సియు భూ వివాదం పైన అంతా అడవిడి ఎందుకని ప్రశ్న. సెక్రటేరియట్ లో మంత్రులు కమిటీలతో భేటీ పైన విమర్శలు. సీఎం సర్కార్ ఇరకటంలో పెడతారా అని క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తీరు పైన సొంత పార్టీ నేతలు గురుగా ఉన్నారు. ఇన్ఛార్జి హోదాలో ఉన్న ఆమె ప్రభుత్వానికి పార్టీకి సపోర్ట్ గా ఉండాలి. కానీ ఆమె వ్యవహార శైలి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలాగా ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. హెచ్సియు భూ వివాదం పరిష్కారం పేరుతో ఆమె చేసిన హడావుడి వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మేలు కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. 3 రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చిన నటరాజన్ మంత్రులు, స్టూడెంట్స్, సివిల్ సొసైటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీంతో మీనాక్షి తీరుపైన అటు విపక్షాలు ఇటు సొంత పక్షం నుంచి విమర్శలు వస్తున్నాయి. రోబో గుర్రం వచ్చేసింది. చకచక గుట్టలు ఎక్కేస్తుంది. హైడ్రోజన్ ఇంజిన్ శక్తితో నడిచే ఏఐ రోబో ఫ్లోరియోను ఆవిష్కరించిన కవాసాకి. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్త.